ఇక హైదరాబాద్ బాగ్లింగంపల్లిలో జీహెచ్ఎంసీ అధికారులు ఆక్రమణల తొలగింపులు చేపట్టారు. ట్రాఫిక్ సిబ్బందితో కలిసి ఫుట్పాత్లపై ఆక్రమించి నిర్మించిన దుకాణాలు, రోడ్లపై వేసిన షెడ్లను కూల్చివేశారు. భారీ బందోబస్తు మధ్య జేసీబీలతో కూల్చివేతలు చేపట్టారు. प्लास्टिक कुर्सी రైట్. ఇక బాగ్లింగంపల్లిలో ఆక్రమణల తొలగింపుకు సంబంధించి మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, బాగ్లింగంపల్లిలో రోడ్డుకి ఇరువైపులా ఫుట్పాత్ల మీద అక్రమంగా వ్యాపారం చేసి ఫుడ్ కోర్ట్స్ ఏర్పాటు చేసి ఈ స్నాక్స్ ఐటమ్స్ కానీ ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు కానీ విధానంగా నగరంలో ట్రాఫిక్ ప్రాబ్లం ఏర్పడుతోంది. ఈ బాగ్లింగంపల్లి నారాయణగూడ వెళ్లేటువంటి ఈ ఫ్లైఓవర్ అంతా కూడా పూర్తిగా ఇటువైపు అటువైపుగా ఈ ఫుట్పాత్లంతా కూడా ఆక్రమించి వాటిపైన ఈ వ్యాపారాలు చేస్తా ఉన్నాయంటూ కూడా అనేక ఫిర్యాదులు అందడంతో ఈ రోజు జిహెచ్ఎంసీ అధికారులు ట్రాఫిక్ పోలీసులతో కలిసి ల్యాండ్ ఆర్డర్ పోలీసులు అధికార యంత్రాంగం అంతా కూడా జేసీబీ యంత్రాలని అక్కడికి తీసుకొచ్చి ఆ ఫుట్పాత్లని ఆక్రమించి ఇన్ని రోజుల పాటు వ్యాపారం చేస్తున్నటువంటి దుకాణాలన్నింటిని కూడా తొలగిస్తా ఉన్నారు. ఈ తొలగింపు క్రమంలో వ్యాపారులంతా కూడా అడ్డుకునేటువంటి ప్రయత్నం చేయడము, అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొనడంతో పోలీసులు గట్టి బందోబస్తుని ఏర్పాటు చేసి హైదరాబాద్ లో ఎక్కడ కూడా అక్రమంగా ఈ ఫుట్పాత్ల పైన బిజినెస్ వ్యాపారం చేస్తా ఉన్నారు. నిన్న ఖైరతాబాద్ చింతల్ బస్తీలో ఉన్నటువంటి షెడ్లన్నీ తొలగించడము, ఈ రోజు బాగ్లింగంపల్లి ప్రాంగణంలో ఉన్నటువంటి షెడ్లన్నీ కూడా తొలగిస్తూ హైదరాబాద్ నగర వ్యాప్తంగా జిహెచ్ఎంసీ పరిధిలో ఎక్కడ కూడా అక్రమాలకు గురైన ఎక్కడ ఫుట్పాత్లను కబ్జా చేసి వ్యాపారం చేస్తా ఉన్నా వాటన్నిటిని తొలగించాలంటూ కూడా ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు రావడంతో వీటన్నిటిని తొలగించేటువంటి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. నిన్న జరిగినటువంటి తొలగింపుల్లోనే ఉద్రిక్త పరిస్థితులు, ఒక పక్క దానం నాగేందర్ అధికారులను హెచ్చరించి బెదిరించే ప్రయత్నం చేయడము, మరో పక్క ఎంఐఎం ఎమ్మెల్యే మాజిద్ హుస్సేన్ కూడా అక్కడికి చేరుకుని అధికారులు చేస్తున్నటువంటి తీరును వ్యతిరేకిస్తూ రోడ్డు పైన బైఠాయించి ఆందోళన వ్యక్తం చేసినప్పటికీ అధికారులు ఎక్కడ కూడా ఆ చర్యలని ఉపసంహరించుకోకుండా కంటిన్యూగా అలానే రైడ్ చేసి పూర్తి స్థాయిలో అవన్నీ కూడా అక్కడి నుంచి తొలగించడం జరిగింది. ఈ రోజు బాగ్లింగంపల్లి నారాయణగూడ వైపు వెళ్లేటువంటి ఫుట్పాత్ అన్నిటిపై కూడా ఎవరెవరు ఎన్ని రోజుల పాటు ఏ వ్యాపారాన్ని నడుపుతా ఉన్నారో వాటన్నిటిని జేసీబీ సహాయంతో కూల్చేయడంతో మాత్రం వ్యాపారులంతా కూడా అధికారులకు వ్యతిరేకంగా వాళ్ళు నినాదాలు చేస్తూ అడ్డుకునేటువంటి ప్రయత్నం చేయడంతో పోలీసులంతా కూడా వారిని చెదరగొట్టి అక్కడి నుంచి కూడా పంపించేసి ఈ తొలగింపు కార్యక్రమం చర్యలు ఇంకా కొనసాగిస్తా ఉన్నారు. శివ, అయితే రవితేజ, సీఎం ఇక్కడ దాకా వచ్చేంత వరకు కూడా ఆగాలని దానం నాగేందర్ లాంటి ఎమ్మెల్యేలు కోరుతున్నటువంటి పరిస్థితి కదా, అధికారులు పర్సనల్ గా తీసుకుంటున్నారా ఈ కూల్చివేతలకు సంబంధించి అంటూ కూడా ఎమ్మెల్యేలు ప్రశ్నిస్తున్నటువంటి సిచ్యువేషన్ ఏంటి? అధికారుల వెర్షన్ ఏ రకంగా ఉంది కూల్చివేతల పట్ల? ఇవే వ్యాపారాలను నమ్ముకొని ఏళ్ల తరబడి అదే చోట వీళ్ళు వ్యాపారాలను కొనసాగిస్తా ఉన్నారు. ఇప్పుడు సడన్ గా వీళ్ళు నోటీసులు అందజేయకుండా దీని కారణంగా ఈ ప్రాబ్లం అవుతుంది అనే ఒక ఇన్ఫర్మేషన్ లేకుండా సామాగ్రిని కనీసం బయటికి తీయనివ్వకుండా విలువైనటువంటి ఆ సామాగ్రిని అంతా కూడా అక్కడే పెట్టి ఆ రకంగానే కూల్చివేయడంపై మాత్రం వ్యాపారులు తీవ్రంగా దీన్ని వ్యతిరేకిస్తా ఉన్నారు. ఒకవేళ నిజంగానే ఆక్రమించినటువంటి ఈ దుకాణాలన్నిటికీ కూడా జిహెచ్ఎంసీ లైసెన్స్ ఇచ్చింది కదా, జిహెచ్ఎంసీ దీనికి అనుమతిస్తే వీటిని మేము రన్ చేసుకుంటా ఉన్నాము. ఈ రోజు అనుమతి లేకుంటే కూల్చేయాలి కానీ అనుమతి ఉన్నటువంటి దుకాణాలను కూడా కూల్చేస్తా ఉన్నారంటే అనుమతులు ఇచ్చినటువంటి అధికారులది కూడా తప్పే కాబట్టి వారిపైన ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు అంటూ మాత్రం వీళ్ళు తీవ్రంగా ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నారు. ఆ కూల్చివేస్తూ ఉండగా వీళ్ళు వెళ్లి అడ్డుకునేటువంటి క్రమంలో పోలీసులు ఎవరు కూడా అధికారుల దగ్గరికి వెళ్లకూడదు అంటూ కూడా ఆదేశాలు జారీ చేసి వాళ్ళందరినీ కూడా దూరంగా నెట్టేసి ఎవరు కూడా ఆటంకం ఏర్పాటు చేయకూడదు, విధులకు ఆటంకం కలిగియకూడదు అంటూ మాత్రం పోలీసులు స్ట్రిక్ట్ గా భద్రతను ఏర్పాటు చేసి పోలీసుల
సంరక్షణలోనే ఈ కూల్చివేతల ప్రక్రియ కొనసాగిస్తా ఉన్నారు. బాగలింగంపల్లి పరిసర ప్రాంతాల్లో ఎక్కువగా ఫుట్పాత్ల పైన ఈ వ్యాపారం చాలా రోజులుగా కొనసాగుతా ఉంది. ఎన్నిసార్లు చెప్పినా వీళ్ళు ఈ ఫుట్పాత్లని తొలగించట్లేదు కాబట్టి మేము రంగంలోకి దిగాల్సి వచ్చిందంటూ మాత్రం జిహెచ్ఎంసీ అధికారులు దీని విషయంలో క్లారిటీ ఇవ్వడం జరిగింది. హైదరాబాద్ నగర వ్యాప్తంగా అన్ని చోట్ల ఈ ఫుట్పాత్లను ఆక్రమించి వ్యాపారం చేస్తున్నటువంటి అన్ని దుకాణాలను కూడా తొలగించేటువంటి ప్రయత్నాలు స్పెషల్ డ్రైవ్ ఇంకొన్ని రోజులు హైదరాబాద్ లో కొనసాగేటువంటి అవకాశం ఉంది. శివ, ఓకే, థ్యాంక్ యూ రవితేజ. कुर्सी प्लास्टिक कुर्सी